మనం మైండ్లో పెట్టుకోవాలి. రైట్, వస్తా పుల్లారావు గారు మీ దగ్గరికి. కాపు జాతీయ సమైక్య నాయకులు నర్రారెడ్డి శ్రీహరి గారు, అదే వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు ఆల్రెడీ టీడీపీ నుంచి లైవ్లో ఉన్నారు. శ్రీహరి గారు, కాపు రిజర్వేషన్, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. కాపు రిజర్వేషన్ అనేటువంటి అంశం ప్రతి ఎన్నికల్లో అదొక ఎజెండా, రాజకీయ పార్టీలకి అదొక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఈ రకంగా అనేక సంవత్సరాలుగా వస్తుంది. శ్రీహరి గారు, ఇవాళ కూడా మళ్ళీ ముద్రగడని వైసీపీ రాజకీయాల్లోకి తీసుకురావాలని, పోటీ చేయించాలి అనుకోవడం ద్వారా మరొకసారి కాపు సామాజికం గురించి చర్చ. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? కాపులకి ప్రాధాన్యత పెరిగిన మాట వాస్తవం. ఈ రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఈ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అటువైపు ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆనాడు ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ టైంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే జనసేన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించినప్పుడు మరి కాపు సామాజిక వర్గం అంతా అటు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అది తర్వాత వాళ్ళు కామెంట్స్ రకరకాలుగా చేశారనుకోండి. ఒక పెద్ద మాజీ పార్లమెంట్ సభ్యుడు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే ఈ జిల్లాలో కొంతమంది నాయకులు మేము పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలిచామా, కాపుల వల్ల మేము గెలిచామా అనే కామెంట్ చేశారు. ఆ తర్వాత కాపు సామాజిక వర్గం వైసీపీకి బాగా దగ్గరైంది. మరి వైసీపీలో కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులకు హితోధికంగా ఆయన అండగా దండగా ఉన్నమాట వాస్తవం. ఆనాడు రంగా గారికి కాంగ్రెస్ పార్టీలో వారి సిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు గారు విజయవాడ వచ్చి, రంగా నేను మీ వెనకాల ఉన్నాం, నీకు అండగా ఉంటాం అని చెప్పి ఆనాడు జరిగిన వర్గ పోరాటంలో, సామాజిక పోరాటంలో మరి రంగా గారి వెంట అనేక మంది పెద్దలు నిలబడ్డారు. అందులో ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు గారు. ఇలా కాపుల చరిత్ర చూసుకుంటూ వెళితే బలీయమైన సామాజిక వర్గం, 27% ఓటింగ్ శాతం ఉంది. ఇందాడ పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు బలీయమైన శక్తిగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ అనేక పార్టీ పెద్దలు ముద్రగడ్డ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి మీరు మా పార్టీలోకి రండి, మీరు మా పార్టీలో రండి అని అడుగుతున్నారంటే ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన రాజకీయ విజ్ఞత కానీ, ఆయన పోరాట పటిమ కానీ కాపులు వారు వెన్నంటూ ఉన్నారని ఆనాడు రిజర్వేషన్ పోరాటంలో అందరూ మరి ముద్రగడ్డ గారికి పిలిపిస్తే ఆయన పిలుపు మేరకు రాష్ట్రం అంతా స్పందించింది, వారి వెనకాల ప్రయాణం చేసింది. మరి ఈ పరిస్థితిలో కాపుల చుట్టూ రాజకీయం తిరుగుతుందని మీరు ఒక చర్చ పెట్టారు. ఈ చర్చ చాలా మరి మంచి కరెక్ట్ టైంలో మీరు చర్చ పెట్టారు. ఇప్పుడే స్క్రోలింగ్లు చూస్తున్నాం, చాలా మంది కాపు నాయకులు వారిని కలిశారని. మరి వాళ్ళ కాపులు ఒక అడుగు ఆలోచన చేసి మనకి ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో, ఏ పార్టీ అయితే నిస్వార్థంగా మనకి సహకరిస్తుందో, ఏ పార్టీ అయితే అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని వదిలేయకుండా మనతోనే ఉంటుందో అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాపు సోదరుడి పైన ఉంది. శ్రీహరి గారు ఇక్కడ ఒక ప్రశ్న. ఈ మీ కాపు రిజర్వేషన్లు, కాపులు ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డవారుగా గుర్తించి బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ కాలంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డ వాళ్ళుగా గుర్తించారు. తర్వాత కాలంలో జరిగినట్టు దామోదర సంజీవయ్య కాలంలో కూడా వాళ్ళని బీసీలుగా గుర్తించారు. తర్వాత నీలం సంజయరెడ్డి సమయంలో అది మళ్ళీ బీసీల జాబితాలో తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు దాన్ని ఇచ్చేశారు. ఇట్లా మొత్తం చరిత్ర చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో దీక్ష చేయటం, బీసీల నుంచి తొలగించారని ఆమరణ దీక్ష, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటం ముద్రగడ గారు, ఆ రోజు కోట్ల గారు 30 జీవో నెంబర్ 30 ద్వారా మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయటం, ఇదంతా ఒక చరిత్ర.
కానీ ఇంత సుదీర్ఘకాలం కూడా ఇష్యూని మొన్నటికి మొన్న 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. ఆ తర్వాత మంజునాథ్ కమిషన్ వేశారు, ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత రిజర్వేషన్లు 12 తెచ్చారు, తర్వాత కోర్టులోకి పోయారు, కోర్టులో అది చెల్లదన్నారు. ఇదంతా ఒక చరిత్ర చూస్తుంటే ఇది ఒక నిరంతరం అదొక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకోవడానికి ఉపయోగపడుతుందా, కాపులను ఉద్ధరించడానికి ఉపయోగపడుతుందా? ఏం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల దశాబ్దాల కాలంలో? అంటే ఒక సీనియర్గా మీరు కూడా ఆ సంఘానికి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నారు, ఎలా చూడాలి? ఈ కాపులకి ఉన్న లక్షణాలను బట్టి ఒక పక్షాన వీళ్ళ యొక్క పోరాట పటిమ కానీ, వీరికున్న క్యారెక్టర్ కానీ, నీతికి నిజాయితీకి మారుపేరుగా, ఈ జాతి పట్టుదలకి మారుపేరుగా, నమ్మిన వాళ్ళకి నమ్మినట్లుగా సిద్ధాంతపరంగా ఉంటూ ఈ జాతి అనేక సంవత్సరాలుగా రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. అయితే ఒక చదువుకున్న లాయర్గా మనకి రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని మన పోరాటం చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా మరి పుట్టుస్వామి కమిషన్ కానీ, మంజునాథన కమిషన్ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్వం ప్రభుత్వాలు అనేక కమిషన్లు వేశాయి. కమిషన్ల సారాంశం ఏంటంటే మనకి కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఎలా ఉన్నారు, వెనకబడి ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, పారిశ్రామికంగా అన్ని విధాల కాపులు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. కాపుల్లో ఒక 5% డెవలప్ అయితే కాపు జాతి అంతా డెవలప్ అయినట్టు కాదు. ఇవాళ కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, వివిధ ప్రాంతాల్లో తెలగ, బలిజ ఇలాగా వివిధ రకాలుగా పిలువబడుతున్నారు. అయితే అందరూ ఒకటి. మీరు చెప్పినట్టుగా అనాదిగా వస్తుంది, మీకు తెలియదేం కాదు. పెద్దలు వెంకటరెడ్డి గారు ఉన్నారు, మరి టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి గారు ఉన్నారు, మా గురుతుల్యులు పెద్దలు మరి పుల్లారావు గారు ఉన్నారు, పెద్ద రాజకీయ విశ్లేషకులు ఆయన. ఇంతమంది పెద్దల సమక్షంలో మీరు పెట్టిన డిస్కషన్లో ఈ కాపు జాతికి అనాదిగా అన్యాయం జరుగుతూ వస్తున్నమాట వాస్తవం. రాజ్యాధికారం నీకు ఎప్పుడు వస్తుందంటే ప్రబోధించు. మీరు రాజ్యాధికారం అన్నారు శ్రీహరి గారు, మళ్ళీ ఎంత వెంకటరెడ్డి గారు, లింగారెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తాం. మీరు రాజ్యాధికారం నాకు పదం వాడారు, చిరంజీవి 2 చోట్ల నిలబడ్డారు, కాపు సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధికంగా ఉన్నారు పాలకొల్లు అనేటువంటిది నిలబడ్డారు. కానీ ఒక మహిళ, అందులో వాళ్ళ సామాజిక వర్గ ఓట్లు ఊరికి, నాకు తెలిసి నేను జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, ఊరికి 10 మా అంటే ఒక 50 ఓట్లు కూడా ఉండని ఆ సామాజిక వర్గం మహిళ గెలిచినటువంటి పరిస్థితి. కాపులకు కూడా ఓట్లు వేసుకోలేదు. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. నిజానికి ఒక రకమైన బలమైన సామాజిక వర్గం. మీరు రాజ్యాధికారం అన్నారు, ఒక కాపు నాయకుడు కాపులే ఓడించుకోలేదా? రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం సార్. ఒక పెద్ద నాయకుడు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది ఓడిపోయారు. ఓటమి వేరు, నాయకత్వం వేరు. ఇవాళ మీరు అన్నట్టుగా కాపులకి ప్రాతినిధ్యం వస్తామని పార్టీ పెట్టి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తే ఆ లెక్క వేరు. మనం ఒక మేనిఫెస్టో తయారు చేసి నాట్ ఓన్లీ కాపుస్ మనం రాజ్యాధికారాన్ని సాధించాలంటే కొంతకాలం రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న సామాజిక వర్గాలతో ప్రయాణం చేయక తప్పదు. అలాగే కాపులతో పాటు ఈ బీసీ, ఎస్టీ, మైనార్టీ, మిగతా ఓసీ వర్గాలను కూడా కలుపుకొని వెళ్ళాలి. ఇవాళ ప్రస్తుత గవర్నమెంట్ లో కాపులకి నా వ్యక్తిగత అభిప్రాయం పెద్దపీటేసింది. అలా ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒకనాటికి మనం అనుకున్న కళ సాకారం చేయాలంటే ఒక సిద్ధాంతపరంగా, ఒక శాస్త్రీయంగా ముందుకెళ్లాలని నా ఆలోచన. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు ఇప్పుడే సజ్జల గారితో మాట్లాడారు, ముద్రగడ గారు సమయం వృధా చేసుకోకుండా ఇంటికి ఎవరిని